భీమసేన ఈ పద్మవ్యూహము మీదించుట మన అభిమన్యు కుమారుడు ఎరుగునని తొలి ప్రసంగవశమున వాసుదేవుని చెవిని వారిని పంపదమా? చేయవలసిన పని ఇది తప్ప ఉండకూడలేదు. కృష్ణార్జును కోపడిన పై సంగతి విచారించు. అన్న సుభద్రతోనైనా చెప్పి పంపించిన శ్రేయమని తలంచదను. నకుల నీవు పోయి సుభద్రతో చెప్పి అభిమన్యుడికి తొక్కుతున్నావు. గడులకు ప్రణామములు. నాయనా కుమారా సౌభద్ర నిన్నటి రణములని సత్యజిత్తు సూర్యదత్తుడు మొదలుగు పెట్టుకుని మహాయోగులు మనిషి తక్కిన వార్త వారి దాసి పెరుగుదు మనలో ఒక పద్మవ్యూహము
బలిరా వడలిట్లు తులుక్కుమన్న ఈ బాణములు అతునాత్మదునివా అరపుత్రునివా కిరీటివా తానునివా యటంతు మరి సంగ్రియమందునటు గలంజెదం. ఒరి సేవక ప్రభు సుమిత్రుడితో నా మాటలుగా కన్నికారికి స్మితమును విహేనాశ్వమునకు రథమును తోడితమని చెప్పుము. ఏమా చిత్తము కన్నులారా నేను పోయేదా. నాయన కుమారా దగ్గరలే మామయ్య భావి కార్యం ఎట్టున్నదో కదా అమోఘ వచనుడికి మహానుభావునుట సందిగ్ధార్థం లక్షణం వెలువడి ఆశీర్వాదం అమంగళార్థం స్ఫురింపకూడదు. కానీ మాకందరకు 7 గడియో విశేషముగా అతనికి మేనమామయ్య మురాంతకు అనుగ్రహం ఉన్నంత వరకు ఏ లోపం రాకూడదు. దివా యుధిష్ఠిర మహారాజా మీరు విశ్రమింపుడు నేను కుమారుడు జనేను. రణరంగమునుడి కరండకు వచ్చి ఉన్నాడు. అతన్ని త్వరగా ప్రవేశపెట్టండి. కుమారుడు సంగరంగా ప్రచారం వినిపించి మా చెవులకు రసాయనము కాలుతూ దేవా చిత్తం దేవని ఆనతింగొని కుమారుడు రథమున ఉదయదంశం వారి చరణమున ప్రకాశించుచు నీ శక్తిను జాకినానికి తమ్మునగా గాంధీవి భుజాదండమును మోగి భుజాంకులమున వింటిత్రాడు సంధించి దిగ్గజ శ్రవణ బదరీకరణ జనముగా గుణముకు సాధించుచు శంఖము పూరించుచు మేమందరము చూడ అవలీల తమ్మి మొక్కరంగు చించి లోనికి ప్రవేశించి ఏనుగుల మీదకిందుకు కేసరి కిశోరంగు చందమునం మొలిచి ఆచార్య ప్రముఖ యోధవరులపై కొలుపుచు రమ్ము నిలువుము ఆగుము ఎవడురా నీవా నేను ఓడి వీళ్ళని చూడలేనుక పేరుచు మంటలో వాడు శరబొమ్మల మాదిరి ఎదురు పదార్థుల మారి మసంగిని గత ఒక్కొక్క తూపులకు కుదురుగా ఒరి మార్చుచూ విజృంభింప దుర్వేదనుడు చూచి మండిపడుచు మారును దాగి కరణగా ప్రథమ కరణమున నేను మచ్చిగా భాగమున్నట్లు సుయోధనుడు ఎదురుపడిన అయ్యో. ఆ తరువాత ధ్రువను నిలబెట్టి ఓ ధరాధిపతులారా అభిమన్యుడు కురునాథు నాకుచుండ ఓరకును తెలియమి అని తన రమదము దాని మీదకు తోలింప అశ్వత్థమ ఒక దుశ్శాసనాదులు కుమారుని చుట్టుముట్టింది. కటకట కుంభసంభవ నీవే ఇటు ఘోర కుచ్చములు వెతుకుతున్నావా? ఒక్క కుమారులు 10 చే తాకించుల ధర్మమా? కంచెగా చేరి వేసిన కాపేలు చేయడు
తర్వాత ఆ తరువాత సౌభద్రుడు తన సుందర వదనాల వెన్నమున్న కందము చిందించి చిరునవ్వునది తేలు పుట్టిన యొడలంతయు చురుక్కుమనినట్లు యోధవరు నాటించి విశేషముగా ద్రోణుని బదునారు నరసముల నీరసం పడచేసి భలే కుమార కొలము చెరుపంగ నూరును కొడుకులేలా ఒకడు దాలె నీవైనదియు కలుగు ఊరకుకలు 10,000 చేరలేలా తాళజ వేదగై ఒక దాగిలము ఆ తర్వాత గురుడు బాపురే కిరీటినందన మాకు తగిన సత్కారము గావించితివని పగ మండుచున్న కాయలు సవరించుకొనుచుండ వృషభంబుపై బాల వ్యాఘ్రము పోలిక కురునాథుపై వాడు కుమారునకు అశ్వకేశ్వరుడు అడ్డుపడి అశ్వకేశుడు అతని కొడుక అవును వానికి నాశగానం దాస్మరించినది తర్వాత ఆ తరువాత అతని కవచం భీమల నుండి యావతలికి దూసుకొనేసి లక్ష్మణ కుమారుడు ధనురాజు సమక్షమున ఆతని లక్ష్మణకుమార ఎనిమిది సౌభద్రుని దగ్గరికైనా భరితము తండ్రి కుమార పుట్టిన కదా పోవాల్సినది సరే తర్వాత ఏం జరిగింది తరువాత అశ్వపు ముందు చరిసు అభిమన్యులకు యుద్ధమును గనివి తీరక ద్రోణునిపైకి రథమును తోలించి తాత అర్జునుడి యుద్ధ భూమికి రాకుండా అవకాశం ఉంచుకొని మా మహారాజును చెరబట్టి మీ గురుపతి ముంగల నిలబెట్టుదనని కదా బేరంబులు ఆడితివి. ఇదిగో నేను ఏ అవకాశం లేకుండా మీ అందరూ చూచుతుండా మీ మహారాజును పట్టుకొని పోయి మా రథ తండ్రి వద్ద పెట్టేదని బెబ్బులు ఎట్లు మరలు గురురాజుపై నిలిసి తండ్రి ఇది చాలు 10 రోజుల గురువరుడు నాకు చేసిన పరాభవం మనకు మాట మారు చెప్పింది కరణక ఎంతసేపు చెప్పిన నువ్వు కుమారుని యుద్ధ ప్రసంగమే చెబుతుంది భీమసేనులు ఎక్కడున్నది దేవా ఏమని కుమారుడు దారి చూపునేది మొక్కలను చరంపు మన మహారాజులందరికీ ఆకస్మికంగా సైంధవుడు అడ్డుపడి సైంధవుడా అవును సింధురాజు వాడికి భీమాకు దగ్గరపాటు సామర్థ్యం ఎక్కడిది నాడు వనమున పాంచాలించరగొన్న కరెక్ట్గా సంశయం పడు మా నమ్ములు ఎదిగిన వారెవరు పంపని వారెవరు పెదప పాండవులు చేసిన పరాభవం పాపం వనర్చి అసహాయముగా పాండవుల నెలలను ఒక్కనాడు అడగించవాలని చల్లం చేసినారు. అందుకు మహాదేవుడు అర్జునం దక్క మిగతా నలుగురు ఒక్కనాడు వారింపగలవలని మాట ఇచ్చింది. గోరు చుట్టుపై లోకట్టు పోటీ పడి ఆ చండాలను దినను కూడా నేడే రాలేదా ఆ తరువాత దుశ్శాసన కుమారుడు మట్ట మధ్యాహ్నమున 3వ మార్తాండుని వలె మండిపడుచు వచ్చి పెద్ద తండ్రి కట్టుపోయింది. భలే కుమారులారా మీరిరువురు అసమానులే ఒక తండ్రి కొరకు పోరాడు వారి వీరిరువును పోరాడినప్పుడు అందరికీ చూడ వేడుకయ్యేది. ఇట్లా ఏక వీరుడు నిర్విరోధముగా విజృంభించుతున్న నిర్వేదముగా విజృంభించుతున్న కర్ణుడు రేణితో యోచించి గురుని యొక్కకు వచ్చి గురు సంభవ ఇదేమి చోద్యం పిల్లల పిడుగు మన పాలిట పిల్లల పిడుగు అయ్యేది
దేవరి ఈ వరుస మెల్లకుండా చూసి నగరం ఉన్నది అని యోచింప పిడప దుష్ట చతుష్టయం వేది ఆలోచింప మొదలుపెట్టి ఈ వివరమును మీకు వినియోగించడానికి వచ్చింది. కుటుంబ సింగం పోయింది కదా. ఓ భరద్వాజ, ఏళ్ళు తగ్గించిన నీకు సైతం మీకు తృప్తి పడమేనా? ఓ భరత యాదవ కులాధార కుమార, ఈ విపత్తశకు విమాన చాలు చేతులు పెట్టు కుదురుతున్నారు. కసి మొసంగినవాడు అవే జలాసంగాది బలవంతి కులపూర్తి పేరు చెందిన కాలకేయాది రాక్షసరాములం కణుతి ఎత్తిన జనదండి చేసింది దర్శనం మాట పెట్టింది. పాటగాంతములైన కరుణ సొంపు పామారు సింగారం పామగాలికి దారు చేలుగవ పాముడైన చెక్కిళ్ళు ఆగారం బాబా ఏమి